ఆడుకుంటారుగా రేపొద్దున. అప్పుడు ప్రజాస్వామ్య విలువలు మాట్లాడతారా? ఇప్పుడు ప్రజాస్వామ్య విలువలు వదిలేస్తారా? ఫైనల్ గా ఎటుకెళ్ళిపోతున్నామంటే మనం ఒక రాడికలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ వైపుకి వెళ్తున్నాం. నిరంతరం ఒక సంఘర్షణ సృష్టిస్తున్నాం, ప్రశాంతత లేకుండా చేస్తున్నాం, ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెడుతున్నాం అనుకుని ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాం. ప్రతిపక్షంలో ఉన్నోడు కూడా జనమే కదా, ఇదే రాష్ట్ర ప్రజలే కదా. ఇలా వదిలేయడం వల్ల ఏదైనా పొరపాటున ఏదైనా జరిగితే రేపు పొద్దున కంప్లీట్ గా జగన్ యాత్రలు ఏమైనా బ్యాన్ చేసే ఆలోచన ఏంటి? అట్లా చేయలేరు. గతంలో చంద్రబాబు గారి ఏమైనా బ్యాన్ చేయగలిగారు వాళ్ళు, అప్పుడు చచ్చిపోయారు కూడా కదా నెల్లూరులో. కాబట్టి రిస్ట్రిక్షన్స్ పెరుగుతాయేమో. ఏ ఉండదు అంటే వీళ్ళ రిస్ట్రిక్షన్ ఎప్పుడైనా రిస్ట్రిక్షన్ ఉంటుంది. అది ఎంత ముందు కూడా చేశారు, చంద్రబాబు గారికి కూడా పెట్టారు, ఏమైనా అయిందా? అమరావతి యాత్ర కూడా పెట్టారు, ఏమైనా అయిందా? అవ్వవు. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఒక సైకలాజికల్ సాటిస్ఫాక్షన్. అప్పుడు లోకేష్ యాత్రకు అప్పుడు ఇబ్బందులు పెట్టారు, మేము ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నాం. తెలుగుదేశం వాళ్ళు అప్పుడు యాజిటేషన్ చేసినప్పుడు ఇబ్బంది పెట్టారు, మేము ఇబ్బంది పెడుతున్నాం. వాళ్ళు చేసింది తప్పు అన్నప్పుడు మనం అట్లాంటి తప్పు చేయకుండా ఉండడం కరెక్టా, అంతకంటే ఎక్కువ తప్పు చేస్తామని ప్రజలకి సమాచారం అందించడం రైటా అన్నది ఆలోచించుకోవాలి. అది కానీ జనం భారీగా రావడం చూసి అయితే ఏమన్నా తొందరపడుతుందా, భయపడుతుందా ప్రభుత్వం? అందుకే ఇవన్నీ అని నేను అనుకోవడం. అట్లా భయపడడం ఏం లేదు. దాంట్లో ఎట్లాగా విష ప్రచారం చేసుకోవాలి వీళ్ళకి తెలుసు. నిన్న మన సాంబార్ని అనుకుంటా ఏదో చెప్పుకొచ్చాడు, ఎక్కడ చూసినా అదే ఫేస్లు అట్ట, ఎక్కడ చూసినా అదే కార్లు అట్ట. పాపం ఆయన వచ్చి చూసాడో లేకపోతే వాళ్ళ రిపోర్ట్లో ఏమన్నా రాసి ఇచ్చారు, అదే కార్లు అదే ఫేసులు అని చెప్పేసి అట్లాగే చెప్పుకుని బ్రతికేయాలంతే. అదో కొత్త ప్రచారం ఏమో ఇక నుంచి. రైట్ చూద్దాం మొత్తానికి.